హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బయాలజీ టీచర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి బ్లడ్ ప్రెషర్. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, మనం బ్లడ్ ప్రెషరు ఏ వాల్స్కి అగైనెస్ట్గా వెళ్తుందో మనం చూద్దాం. ఓకేనా, ఏ ఫోర్స్ అయితే ఆర్టరీ వాల్స్కి అగైనెస్ట్గా ఫ్లో అవుతుందో దాన్ని మనం ఏమంటామనంటే బ్లడ్ ప్రెషర్ అంటాం. బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి యూజ్ ఉందా అని అంటే దెర్ ఈజ్ నో ఎనీ యూజ్. బట్ ఎందుకు బ్లడ్ ఫ్లో అవుతుంది అని అంటే మనం తీసుకున్న ఫుడ్ని బట్టి బ్లడ్ అనేది వాల్స్కి అగైనెస్ట్గా మారుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక 2 బ్లడ్ ప్రెషర్, నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చి మనకి 120/80. ఓకేనా, ఇక్కడ 120 దాన్ని ఏమంటామంటే సిస్టోలిక్ అంటాం. దీని కింద ఉన్న 80ని మనం ఏమంటామంటే డయాస్టోలిక్ అంటాం. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోవాలి. ఏంటి ఆ డిఫరెంట్ అంటే హార్ట్ బీట్స్. ఇది ఇక్కడ ఉన్నది హార్ట్ బీట్స్, ఇది హార్ట్ తీసుకున్న రెస్ట్. మిడిల్ ఆఫ్ ద హార్ట్ బీట్లో మనకి హార్ట్ బీట్స్ ఇన్నిసార్లు జరిగితే దాంట్లో తీసుకున్న రెస్ట్ని మనం ఏమంటామంటే డయాస్టోలిక్. ఓకేనా, ఇక్కడ చూడండి ఆర్టరీస్ నాట్ వీన్స్, ఆర్టరీస్కి మాత్రమే ఫోర్స్ అనేది బ్లడ్ ఫ్లో అనేది అగైనిస్ట్గా ఫ్లో అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ప్రెషర్ని ద టాప్ నెంబర్ రిప్రజెంటింగ్ ద ప్రెషర్ వెన్ హార్ట్ బీట్స్ పంప్ ద బ్లడ్, ద బాటమ్ నెంబర్ రిప్రజెంటింగ్ వెన్ హార్ట్ రెస్ట్ బిట్వీన్ ద బీట్స్. ఓకే, యూ అండర్స్టాండ్. ఇదేంటి, మన హార్ట్ పంపు చేసే ప్రాసెస్, ఇదేంటి రెస్ట్ తీసుకున్న ప్రాసెస్. ఓకే, మన హార్ట్ బీట్ని దేంతో మెజర్ చేస్తామంటే సిగ్మో మానోమీటర్. ఓకే, MMHg అంటాం మనం. ఇక్కడ MMHg అని మెన్షన్ చేస్తాం. MMHg అంటే మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుందా మనకి. మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసేటప్పుడు అది పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామనంటే మెర్క్యూరీ ఉంటుంది అక్కడ, దాన్ని మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటామంటే సిగ్మో మానోమీటర్. ఓకే, అసలు దీనివల్ల మనకి ఏంటి ఎఫెక్టివ్ అని అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన హార్ట్ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మన బ్రెయిన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకేనా, హై బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ బీట్స్. దీనివల్ల ఏం జరుగుతుంది, హైపర్ టెన్షన్ వస్తుంది మనకి. హైపర్ టెన్షన్ ఈజ్ ద వెరీ 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 డేంజరస్ సిచ్యువేషన్. ఇట్ రిజల్ట్ ఇంక్రీజ్ ద రెసిస్టెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. ఇట్ లీడ్స్ ద రప్చర్ ఆఫ్ ఆర్టరీ వాల్స్లోకి వెళ్ళి బ్లడ్ ప్రెషరు ఆర్టరీ వాల్స్లో ఎక్కువ ఫ్లో అయితే ఏం చేస్తుంది, ఆ వాల్స్ అనేవి రప్చర్ అయిపోతాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరిగిపోద్ది. దానివల్ల మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందా ఈ టాపిక్? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు టాపిక్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. బాయ్.